మహోన్నతుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు కలుగును గాక. ప్రియ విశ్వాస శక్తి కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి యొక్క దేవుని యొక్క కార్యక్రమంలోనికి మనము ముందుకు కొనసాగుదాం. మరి వీక్షించుచున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవాతి దేవుడు బహుగా దీవించాలని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క కార్యక్రమంలో ఈ యొక్క క్రిస్మస్ ఆనంద వేళల్లో ప్రభు యొక్క నామములో మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదినోత్సవ వేడుకల్లో మనం పాల్గొంటున్నటువంటి క్రిస్మస్ ఆనంద వేళల్లో దేవాతి దేవుడు మమ్మల్ని ప్రేరేపించి అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి ప్రేరేపణ బట్టి ఈ యొక్క క్రిస్మస్ ఫలము అనబడినటువంటి అంశమును మీ మధ్యలోనికి తీసుకురావాలని దేవాతి దేవుడు మాకు ఇచ్చిన తలంపును బట్టి మరి యొక్క సమయంలో మనము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదినోత్సవ వేడుకల్లో క్రిస్మస్ ద్వారాగా మనం ఏ ఫలము పొందబోతున్నాం, ఏ ఆశీర్వాదం పొందబోతున్నాం అనే సత్యాల్ని నేను తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను. కనుక శ్రద్ధ కలిగి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క క్రిస్మస్ ఫలము అనబడినటువంటి మరి యొక్క అంశంలో మనము మొదటిగా లూకా శుభవార్త 1వ అధ్యాయము 42వ వచనం చదివినట్లయితే, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానువు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అని మరియా తల్లి అయిన మరియను గూర్చి వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆమెను గూర్చి చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి భూభాగం మీద ప్రతి ఒక్క గర్భఫలము ఆశీర్వదించబడింది అని మనం చెప్పలేము. కానీ తల్లి అయిన మరి యొక్క గర్భఫలము ఆశీర్వదించబడిన గర్భఫలమని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. కనుక మన యొక్క గర్భమున పుట్టిన బిడ్డలు కూడా ఆశీర్వదించబడినటువంటి శ్రేష్టమైన ఫలముగా ఉండాలని ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించచ్చు. మరి యొక్క వాక్య సత్యముల ద్వారా మనతో మాట్లాడుచూ ఉన్నారు. మన బిడ్డలు మంచి గర్భఫలముగా దీవించబడాలి అనేది దేవుని యొక్క చిత్తమని మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక మన యొక్క గర్భఫలం అనబడినటువంటిది ఏ విధముగా ఆశీర్వాదకరంగా ఉంటుందని మనం చూస్తున్నట్లయితే, అదే యొక్క లూకా శుభవార్తలో 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివినట్లయితే, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తుగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ 6వ వచనంలో చెప్పబడిన మాట, ఆమె ప్రసవ దినములు నిండెను. ఈ రోజున మనకు క్రిస్మస్ ఫలము ఏ విధంగా అనుగ్రహించబడుతుందంటే, దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని సువర్తమానం తెలియచేయబడుతూ ఉంది. అలనాడు తల్లి అయిన మరి యొక్క ప్రసవ దినములు ఏ విధంగా అయితే నిండిన తరువాత ఆమె ఆశీర్వాదకరమైన తల్లిగా తన ప్రసవ వేదనంతా మర్చిపోయి సంతోషాన్ని భూలోకానికి పంచిందో, ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి క్రిస్మస్ ఆనంద వేళలో దైవజనుడిగా మీ అందరికీ తెలియచేస్తున్నాను. మీరు ఏ దుఃఖములో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో, ఏ ప్రసవ వేదన పడుతూ ప్రార్థిస్తున్నారో, ఆ సందర్భాన్ని బట్టి దేవాతి దేవుడు మీ ప్రసవ దినములు 2023లో మరి నిండబోతూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ 2024లో మీరు ఒక ఫలము పొందబోతున్నారు. ఈ చక్కనైనటువంటి గర్భఫలమును ఆ యొక్క తల్లి ఒక బిడ్డను కనిన తరువాత ఏ విధంగా అయితే తన బాధనంతా మర్చిపోతుందో, మన జీవితాల్లో కూడా తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారి క్రిస్మస్ ఆనంద వేళలో ఆయన ఇచ్చే బహుమానమును బట్టి, ఆయన ఇచ్చే ఫలమును బట్టి మన దుఃఖ దినములన్నీ మరి కొట్టివేయబడతాయి, మన యొక్క కన్నీటి రోదనలన్నీ తొలగించబడతాయని దేవుని పేరట మీకు మనవి చేస్తూ ఉన్నామండి. కనుక మన యొక్క గర్భఫలము అనబడినటువంటిది దీవెనకరంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కనుక అట్టి గర్భఫలము మనం ఉండాలి అంటే దేని బిడ్డలారా, కొంతమంది తల్లిదండ్రులు చక్కని మరి యొక్క క్రిస్మస్ ఆనంద వేళలో వారు క్రిస్మస్లో పాల్గొని వారు దేవుని వారు మంచి ఫలము పొందారు. మనము కూడా ఈ క్రిస్మస్ ఆనంద వేళల్లో
దేవుని ఆరాధించి క్రిస్మస్లో పాల్గొని మనము ఫలము పొందాలని నేను ఆశపడుచు ఉన్నాను. కనుక మొదటిగా మరియకు యోసేపులకు కలిగినటువంటి గర్భఫలముతో వారు ప్రభువును మహిమపరచి ఉన్నారు. కనుక మరి లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య సత్యమును బట్టి ఇక్కడ తల్లి అయినటువంటి మరియను గూర్చి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఈ రోజున వాక్యము వినుచున్న మీ అందరితో దేవాతి దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. మీరు దేవుని వాక్యం వింటున్నారంటే మీరు కూడా దయాప్రాప్తురాలుగా మార్చబడుచూ ఉన్నారు. మీకు శుభము కలగబోతూ ఉంది. మీ ప్రసవ దినములు నిండబోతూ ఉన్నాయి. మీ జీవితాల్లో ప్రభువు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయబోతూ ఉన్నారని ఈ క్రిస్మస్ ఆనంద వేళల్లో మరియకు ఏ విధంగా అయితే ఇవ్వబడిందో ఒక ఫలముగా మనందరి జీవితాల్లో కూడా ఒక ఫలముగా ఇవ్వబడతా ఉంది. కనుక మరియకు శుభము కలిగింది. ఈ యొక్క క్రిస్మస్ వేళలో దేవుని బిడ్డలారా, మనకు కూడా శుభము కలగబోతూ ఉంది. ఆ శుభము ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మనందరి పాపముల నిమిత్తము బలియాగం అవ్వడానికి జన్మించినటువంటి దైవ కుమారుడు అనే సత్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. మన యొక్క వేదములు మరి తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని దేవుని వాక్యం తెలియచేస్తాం. వేదాలలో చెప్పబడి ఉంది. కనుక అదే వాక్యంలో కూడా వ్రాయబడి ఉంది, సర్వ మానవాళి పాపము నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు బలియాగం అవటానికి ఈ లోకానికి దిగివచ్చిన నిజమైన దేవుడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మరియ తల్లికి జన్మించడం వలన ఆమెలో ఏ శుభము కలిగింది అని మనం చూస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఆమె ఎన్నో కష్టాలని భరించి, నిందలు భరించి ఆమె ఒక ఫలమును ఈ లోకానికి అందించింది దేవుని బిడ్డలారా. కనుక మరియ తల్లి అయిన మరియ అప్పటికి ప్రధానము చేయబడి ఉన్నది. యూదుల యొక్క ఆచార ప్రకారముగా 1 నిశ్చితార్థం ఉంటుంది, 2 ప్రధానం ఉంటుంది, 3వది వివాహం ఉంటుంది. నిశ్చితార్థం అనేటువంటిది వారు పుట్టినప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడే వారిని ఎవరిని వివాహం చేయాలనేది నిర్ణయిస్తారు. 2వదిగా మెచ్యూరిటీ అయిన తరువాత వారు మరి ప్రదానం చేయబడతారు. 1 సంవత్సరం లోపల వివాహం చేస్తామని చెప్తారు. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈలోపుగా గనక వారు కలిసినా లేకపోతే వారికి ఏదైనా గర్భం వచ్చినా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపివేస్తారు. ఇలాంటి ఆచారము యూదులలో ఉంది, ఆ యొక్క మోషే ధర్మశాస్త్రంలో ఉంది. కానీ ఇన్ని నిందలు భరిస్తూ కూడా తల్లి అయినటువంటి మరియా యేసుక్రీస్తు ప్రభువారిని మనందరికీ కూడా బహుమానంగా ఇచ్చింది. కాబట్టి ఆమె ధన్యురాలు. ఈ రోజున ఆమె మరి గొప్ప స్త్రీగా ఉన్నది దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ యోసేపు కూడా చూసినట్లయితే ఆయన జీవితంలో కూడా ఆయన గొప్ప ఫలం పొందారు. అదేమిటంటే కుటుంబ బాధ్యతను ఆయన స్వీకరించారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొనెను. ఈ రోజున చాలామంది భర్తలైనటువంటి వారు, యజమానులైనటువంటి వారు ఏదో ఒక సాకులతో, ఏదో ఒక కారణాలతో కుటుంబ బాధ్యతలను విడిచిపెట్టేసి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా, మన జీవితములలో మనం ఎప్పటికీ కూడా మన బాధ్యతలు విస్మరించకూడదు. ఇక్కడ ఆమె గర్భవతి అని తెలుసుకొని కూడా తన బాధ్యతను స్వీకరించినట్లుగా ప్రతి పురుషుడు, ప్రతి ఒక్క యజమాని కూడా తన భార్య బిడ్డల యొక్క బాధ్యతలను స్వీకరించి బాధ్యత కలిగి ఉండాలని ఈ సమయంలో మీకు దేవుడు ఇచ్చిన గొప్ప ఫలమును నిలబెట్టుకోవాలని తెలియచేస్తూ ఉన్నాను. 2వదిగా చూసినట్లయితే ఎలిజబెతు జకరియాలకు ఇవ్వబడినటువంటి చక్కని గర్భఫలం అనబడిన ఆశీర్వాదం వారికి అందించబడింది. కనుక దేవుని బిడ్డలారా, ఇవ్వబడినటువంటి ఆ యొక్క వృద్ధాప్యంలో వారికి ఇవ్వబడిన గర్భఫలము యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు తన యొక్క మార్గాన్ని సిద్ధపరిచేటువంటి యోహాను అనబడినటువంటి చక్కని గర్భఫలము వారు పొందుకొని ఉన్నారండి. ఆ యొక్క యోహాను అనబడినటువంటి గర్భఫలము ఎలా పొందుకొని ఉన్నారంటే, ఎప్పుడైతే జకర్యా తన తరగతి క్రమము చొప్పున ఆయన ధూపవేదిక దగ్గర ధూపం వేయుచున్న సమయంలో దేవుని దూత దిగివచ్చి ఆయనతో ఈ మాటలన్నీ చెప్పి ఉన్నారు. దీని బిడ్డ అనగా ప్రార్థనలో నుండి
ఆయన గర్భఫలమును పొందుకొని ఉన్నారు. అప్పటికే వృద్ధాప్యములో ఉన్నారు, కానీ ప్రభువు వారిని దర్శించారు. ఎందుకంటే రాబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి మార్గం సరళము చేయటానికి అనేకులకు మరి మారు మనస్సునకు సంబంధించినటువంటి బాప్తిసం ఇచ్చుటకు బాప్తిసం ఇచ్చే యోహానును ఈ లోకానికి పంపించబడి చక్కని ఫలము వారు పొందారండి దేవుని బిడ్డలారా. రెండవదిగా వారు మార్గము సిద్ధపరిచే యోహానును వారు పొందుకొని ఉన్నారండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అక్కడ చెప్పబడినటువంటి మాట, మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్కయు ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహానందము కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అని చెప్పాను. దేవుని బిడ్డలారా, మార్గము సిద్ధపరిచేటువంటి మంచి బాధ్యత కలిగిన పిల్లలుగా మన పిల్లలు ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువారిని ప్రకటించేవారుగా ఉండాలి. యేసు ప్రభువారి సత్యాన్ని అనేక మందికి అందించేవారుగా మన బిడ్డలు ఉన్నప్పుడు వారెంతో దివ్యమైన ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉంటారు. దీని బిడ్డలారా, అట్టి గొప్ప ఫలమును వారు పొందుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటు యొక్క యోహాను ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దేని బిడ్డలారా, ఇట్టి మంచి గర్భఫలమును వారు పొంది దేవుని కొరకు శ్రేష్టమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయన రోషము కలిగి సేవ చేశారు. దీని వల్ల సేవకులుగా ఈ రోజున చాలామంది కూడా భయపడుతూ సేవ చేస్తున్నారు, కానీ అలనాడు యోహాను చాలా రోషము కలిగి సేవ చేశారు. ఆయన తన యొక్క జీవితంలో దేవుని బిడ్డలారా ఏ యొక్క విషయాన్ని కూడా ఆయన రాజీ పడలేదు. ప్రతి విషయాన్ని ఉన్నదన్నట్లుగా మాట్లాడినటువంటి యోహానుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి అతని యొక్క వ్యక్తిగత జీవితంలో అతను నాకు ఎంత ప్రమాదం వస్తుంది అని ఆలోచన చేయలేదు, కానీ దేవుడు చెప్పమన్నటువంటి మాటను ఆయన ఖరాఖండిగా బోధించారు. దేని బిడ్డలారా, ఆయన ఉద్దేశం ఏంటంటే నా తల తీసేసినా పర్వాలేదు, కానీ నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను, నేను తప్పును యథార్థంగా ఖండిస్తాను అని చెప్పి ఆయన నిలబడిన వ్యక్తిగా లూకా శుభవార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు చదివినట్లయితే, అయితే శతాబ్దాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతన్ని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు చెరసాలలో వేయించెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను మరి ఈ యొక్క హేరోదియ యొక్క తప్పులను, తన యొక్క సహోదరుని యొక్క భార్యను తనతో ఉంచుకున్న పరిస్థితిని బట్టి అతన్ని ఖండించడం జరిగింది. దేని బిడ్డలారా, ఆ విషయాన్ని బట్టి నన్ను చెరసాల్లో వేస్తారేమో, నన్ను శిక్షిస్తారేమో అని ఎప్పుడూ భయపడలేదు యోహాను, కానీ రోషము కలిగి ధైర్యము కలిగి ఆయన మాట్లాడి ఉన్నారు. దేని బిడ్డలారా, ఎందుకంటే ఆ పరలోక రాజ్యములో నేను దేవుని యొక్క కిరీటాన్ని నేను పొందాలి, దేవుని యొక్క మహిమ ఎదుట నేను నిలవాలి అనేటువంటి విశ్వాసముతో ఆయన కొనసాగడాన్ని మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఎలిజబెతు జకరియాలు కూడా మనకు బోధిస్తూ ఉన్నారు. వృద్ధాప్యమందు కూడా చక్కని గర్భఫలం పొంది రోషము కలిగిన సేవకుని వారు లోకానికి అందించి ఉన్నారు. దేని బిడ్డలారా, కాబట్టి మనము కూడా ఏ వయస్సులైనప్పటికీ ప్రభువుని అడిగితే ప్రభువు గర్భఫలం ఇస్తారు. వారిని రోషము కలిగిన బిడ్డలుగా, పవిత్రత కలిగిన బిడ్డలుగా, నీతి కలిగిన బిడ్డలుగా, యథార్థత కలిగిన బిడ్డలుగా మనం పెంచినప్పుడు వారు ఎంతో చరిత్రలో గొప్పవారుగా ఉంటారు. అందుకని ఈ యొక్క యోహాను తొలగించబడి ఆయన మరి ఈ విధంగా నశించినప్పటికీ తన తరువాత శిష్యుడైనటువంటి యోహాను మరల వచ్చారు. ఆ యోహానును కూడా ఇలాగే అనేక రకాలుగా హింసించడానికి చూశారు, కానీ ఆయన కూడా దేవుని కొరకు, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు రోషము కలిగినబడ్డారు. శిష్యులందరూ వెళ్ళిపోయినప్పటికీ ఆ సిలువ దగ్గర నిలిచినది యోహాను మాత్రమే. యోహాను ఆ విధంగా నిలిచారు. అతను అగ్ని మంటలను చల్లార్చగలిగారు. సలసలా కాగుచున్న నూనెలో వేసినప్పటికీ కూడా ఆయనకు ఏ హాని కలగలేదు. దేని బిడ్డలారా, అలాంటి రోషము కలిగినటువంటి యోహాను తన యొక్క జీవితంలో ఎప్పటికీ కూడా ప్రభువునే స్తుతించారు. దేని బిడ్డ, డొమిషియన్ అనే చక్రవర్తి చెప్పి ఉన్నారు, కురియో సీజర్ అని అందరినీ పిలవమని అంటే, కానీ యోహాను చెప్పారు కురియో క్రిస్టోస్ అని చెప్పారు. అంటే యేసే నిజమైన దేవుడని ప్రకటించారు. అందును బట్టి ఆయన పద్మసు దీవులో వేశారు. ఆయనను కూడా పద్మసు దీవులో యేసుక్రీస్తు ప్రభువారు పరలోక దర్శన భాగ్యం ఆయనకు అనుగ్రహించి ఆయన చేత మరి మనందరికీ
మరి మార్గదర్శకమైనటువంటి పరలోక రాజ్యాన్ని చూపించే మరి దర్శన గ్రంథముగా ప్రకటన గ్రంథాన్ని దేవాతి దేవుడు వారి ద్వారా మనకు అందించి ఉన్నారు దేని బిడ్డలారా. కనుక ఈ యొక్క యేసేపు మరియల వంటి చక్కని గర్భఫలాన్ని మనము కూడా కలిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ క్రిస్మస్ ఆనంద వేళల్లో మంచి వ్యక్తులుగా, మంచి ఫలముగా జ్ఞానులు మనకి కనిపిస్తూ ఉన్నారండి. ఈ జ్ఞానులు కూడా ఈ క్రిస్మస్లో పాల్గొని గొప్ప ప్రతిఫలాన్ని వారు పొందుకొని ఉన్నారు దేని బిడ్డలారా. మొదటిగా జ్ఞానుల గురించి మనం చూసినట్లయితే క్రీస్తు కొరకు వారు సుదూర ప్రయాణము చేసి వారు క్రీస్తును చూడడానికి, యేసు క్రీస్తు ప్రభువాన్ని చూడడానికి వారు వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. దేవుని బిడ్డలారా, తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి సుదూర ప్రాంతాల నుండి ఆయన పూజించడానికి వచ్చి ఉన్నారు దేని బిడ్డల. ఈ రోజున మనము కూడా ఆయన పూజించేవారుగా ఉండాలి, ఆయన ఆరాధించేవారు ఉండాలి, ఆయన మహిమపరిచేవారముగా ఉండాలి దేని బిడ్డలారా. ఈ విధముగా వారు దేవుని నామాన్ని అంగీకరించి, ఈ రోజున కూడా చాలామంది జ్ఞానులైనటువంటి వారు మాకు సమస్తము తెలుసని యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించలేకపోతూ ఉన్నారు దేని బిడ్డలారా. మరి చరిత్రలో చూసినట్లయితే సర్ విలియం రాన్సే అనేటువంటి ఒక వ్యక్తి 1951లో స్కాట్లాండ్లో జీవించి ఉన్నారు. ఆయన 3 డాక్టరేట్లు పొంది ఉన్నారు. మరి ప్రభుత్వం వారు లేకపోతే ఆయా సంస్థల వారు 9 డాక్టరేట్లు ఇచ్చారు. ఈ విధంగా 12 డాక్టరేట్లు ఆయన కలిగి ఉన్నారు దేని బిడ్డలారా. మన భారతదేశంలో భారతరత్న అనేది గొప్ప అవార్డుగా ఉంది, అలాగే ఆస్కార్ అవార్డు ఉంది, అలాగే ప్రపంచవ్యాప్తంగా నోబెల్ బహుమతి ఉంది. కానీ ఈ రోజున మరి ఆ యొక్క బ్రిటిష్ వారు ఇచ్చేటువంటి గొప్ప పదవి, గొప్ప అవార్డు ఏంటంటే సర్ అనేటువంటిది. ఈ సర్ అనేటువంటిది కూడా ఆయన పొందారు. అలాంటి సర్ విలియం రాన్సీ అనేటువంటి వ్యక్తి ఏమనుకున్నారంటే, నేను బాగా చదివాను కాబట్టి, అన్ని ఆర్కియాలజీ నేను చదివాను కాబట్టి మరి ఆ యొక్క దేవుని గ్రంథాన్ని తప్పు అని నిరూపిద్దామని చెప్పి ఆ యొక్క అపోస్తుల కార్యాన్ని ఆయన చదివారు. ఆ అపోస్తుల కార్యముల గ్రంథంలో 32 దేశాల గురించి, 54 పట్టణాల గురించి, 9 దీవుల గురించి ఉన్నాయి. ఇది వాటి మధ్య ఉన్న దూరము కానీ, వాటి మధ్య ఉన్నటువంటి కొలతలు కానీ ఏదైనా తప్పు అని నిరూపిద్దాం అనుకున్నాడు. కానీ అన్నీ చూసినప్పుడు వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది. కాబట్టి వెంటనే అతను ఎంత రీసెర్చ్ చేసినా కూడా దాన్ని నిరూపించలేక చివరికి తాను కూడా నేను మరి ఏమీ కూడా తప్పు నేను దీనిలో కనుక్కోలేదని ప్రభువును రక్షకునిగా ఆయన అంగీకరించి ప్రభు బిడ్డగా మార్చబడ్డారు. ఈ రోజున అనేకులైన జ్ఞానవంతులు, అనేకులైన గొప్పవారు ప్రభు అయి తిరుగుతున్నారు. కానీ మీరు ఇంకా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి, లేదంటే ఈ యొక్క వాక్యం ద్వారా ఆలకిస్తున్నటువంటి మీరు ఇంకా హృదయాన్ని ఎందుకు యేసుకి అంగీకరించలేదు? లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇంకా ఎందుకు స్వీకరించలేదు? అలనాడు గొప్ప గొప్ప జ్ఞానులే యేసయ్యను అంగీకరించారు. ఈ రోజున ఈ క్రిస్మస్ శుభవేళల్లో మీరు యేసయ్యను ఆరాధించండి, తద్వారాగా దీవించబడతారు. రెండవదిగా ఈ యొక్క జ్ఞానులు చూసినట్లయితే మంచి సమర్పణ చేసి ఉన్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, సాగిలపడి పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళములను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మంచి అర్పణ వారు అర్పించి ఉన్నారు. మనం కూడా మనకు కలిగిన దానిలో నుంచి మంచి సమర్పణ కలిగినటువంటి హృదయములతో మనము యేసయ్యకు మనం సమర్పించేటువంటి వారముగా ఉండాలి దేవుని బిడ్డలారా. కనుక మంచి సమర్పణ హృదయముతో మనం ఎప్పుడైతే ఉన్నామో నిశ్చయముగా మన తండ్రి అయినటువంటి దేవుడు మన యొక్క సమర్పణను ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. కనుక ఏదో ఒకటి ఇద్దాములే, మన జేబులో ఏదుంటే అది తీసిద్దాములే అనే ఉద్దేశంతో కాదు. వీరు ముందుగానే 2 సంవత్సరాల ముందుగా వారి యాత్ర ప్రయాణమైంది. ముందుగానే వారి పెట్టెల్లో వారి యొక్క భద్రం చేసుకున్నటువంటి మంచి శ్రేష్టమైన కానుకను తీసుకెళ్ళి యేసయ్యకు సమర్పించారు. అతి శ్రేష్టమైనటువంటిది మన దగ్గర కలిగిన దానిలో కూడా అతి శ్రేష్టమైనది మనం ఎప్పుడైతే యేసయ్యకు సమర్పిస్తామో అది యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని అంగీకరించి దానిని బట్టి మనల్ని ఎంతగానో దీవించే దేవుడై ఉన్నారు. కనుక జ్ఞానుల వలె మనము కూడా మంచి అర్పణ అర్పించాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. కనుక మనము దేవునికి ఎంతగా మనము సమర్పణ హృదయముతో ఇస్తామో అంతగా మనం పొందుకుంటాము. మన జీవితంలో మనం విత్తేది, మనం దేవునికి ఇచ్చేది చాలా కొద్ది మాత్రమే.
ఒక కొబ్బరికాయని మనం భూమిలో పాతిపెట్టినప్పుడు ఆ కొబ్బరికాయ ఒక పెద్ద వృక్షముగా చెట్టుగా మారి అది కొన్ని వందల వేల కాయల్ని కాస్తుంది దీని బిడ్డలారా. అలాగే మనం దేవుని సన్నిధానంలో విత్తుచున్న ఒక చిన్న కానుక అనేది విస్తారమైన ఆశీర్వాదాలను మనకు తిరిగి మరలా యేసుక్రీస్తు ప్రభువు మనకు అందిస్తారు దేని బిడ్డలారా. కనుక మీరు ఒక శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించేవారుగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. కనుక ఈ యొక్క ముగ్గురు జ్ఞానులను గూర్చి బైబిల్ గ్రంథం రాయబడింది. కానీ చరిత్రకారులు తెలియచేసేది ఏంటంటే 4వ జ్ఞాని కూడా ఉన్నారు అని. ఆ 4వ జ్ఞాని పేరు ఆర్టబాన్ అనేటువంటి జ్ఞానిగా మరి చరిత్ర తెలియచేస్తూ ఉంది. ఈ ఆర్టబాన్ అయితే దేవుని కొరకు ఆయన అర్పించడానికి డైమండ్స్ని తీసుకెళ్లారటండి, వజ్రాలను తీసుకెళ్లారటండి. ఆ వజ్రాలు పెట్టి తీసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళేటప్పటికల్లా ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జ్ఞానులు వెళ్ళిపోయారు, గొల్లలు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా తీసుకుని మరియా యోసేపులు కూడా ఐగుప్తునకు వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ హేరోదు ప్రతి ఒక్క 2 సంవత్సరాలు ఉన్నటువంటి మగపిల్లల్ని చంపివేయాలని ఆజ్ఞ ఇవ్వబడింది దీని బిడ్డల. కనుక ఆ విధంగా ఇవ్వబడిన ఆజ్ఞను బట్టి అక్కడ అనేక మందిని నశింపచేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి వారందరినీ కూడా నశింపచేస్తున్న పరిస్థితిని బట్టి ఆర్టబాన్ చలించిపోయి అయ్యో యేసయ్యకి ఇవ్వాలనుకుంటున్నాను, కానీ యేసయ్య అక్కడ లేరు కాబట్టి ఈ డైమండ్స్తో ఒక్కొక్క పిల్లవాడిని రక్షించాలని ఆ సైనికులు పిలిచి, అయ్యా మీకు ఈ డైమండ్స్ ఇస్తాం, ఈ పిల్లవాడిని వదిలిపెట్టండి, అయ్యా ఈ డైమండ్ తీసుకుని ఈ పిల్లవాడిని వదిలిపెట్టండి అని చెప్పి అనేక పిల్లలను వారు రక్షించారు. ఆమేన్, హల్లెలూయా. అనగా తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మరి విలువైనటువంటి వజ్రాలను కొంతమందిని రక్షించుటకు ఆయన సద్వినియోగపరిచారండి. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అమూల్యమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎన్నెన్నో ఇచ్చారు. కానీ దాని ద్వారాగా నువ్వు ఒక ఆత్మనైనా రక్షించగలుగుతున్నావా? దాన్ని వెచ్చించి నువ్వు ఒక ఆత్మనైనా రక్షించగలుగుతున్నావా? ఈ లోకంలో ఒక ఆత్మను కూడా రక్షించలేకపోతే ఈ లోకంలో మనం ఏ విధమైన ఆశీర్వాదాన్ని పొందలేమండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, గ్రహించండి. దేవుని నామం పేరట మనమందరము గ్రహించాల్సినటువంటి సత్యమేమనగా దేవుని బిడ్డలారా, మన యొక్క ధనమును కూడగట్టుకుని ఈ లోకంలో ఉంచుకునే కంటే దానిని దేవుని కొరకు మరి సద్వినియోగపరచడం అనేది దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగినటువంటి జీవితం. మనం ఇంకా ఆశీర్వదించబడాలి అంటే, మనం ఇంకా దీవించబడాలి అంటే మనం ఒక క్రొత్త మార్గంలో వెళ్ళాలి. 3వదిగా వారు ఏం చేస్తారంటండి, మరి యొక్క మార్గములో వెళ్ళిరి. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రిస్మస్కి వచ్చిన మీరు, వాక్యం వింటున్న వీరు, దేవుని సన్నిధికి వచ్చిన మీరు మరి యొక్క మార్గంలో వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభువు వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఇంతవరకు ఒక మార్గంలో జీవించారు, ఒక లోక సంబంధమైన క్రియల్లో జీవించి ఉంటారు. లేకపోతే ఇది పర్వాలేదులే అన్నట్టుగా చిన్న చిన్న తప్పిదాలని, పాపాలని కూడా మీరు చేస్తూ జీవించి ఉంటారు. కానీ అవన్నీ విడిచి క్రొత్త మార్గంలో మీరు వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభువు వారు కోరుకుంటున్నారు. క్రిస్మస్ ఆరాధనకు వెళ్ళిచున్న మీరు మరి యొక్క మార్గంలో మీరు ఇంటికి వెళ్ళాలి. ఆ మార్గం ఏంటంటే, జ్ఞానులు చేసినట్లుగా సుదూర ప్రాంతాలైనా సరే యేసయ్య దగ్గరకు మనం వెళ్ళాలి. ఏ జ్ఞానులు చేసినట్లుగా మనం యేసయ్యకు హృదయపూర్వకమైన అర్పణలు అర్పించాలి. మరి ఆర్టబాను వల్ల అనేక మందిని రక్షించాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈ విధముగా మనం అనేక ఆత్మను రక్షించకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత, అయ్యా నేను క్రిస్మస్లు చేశాను, అయ్యా నేను అనేకమైన కార్యక్రమాలు చేపట్టాను, అయ్యా నేను దేవుని కొరకు అనేకమైన కార్యకలాపాలు నిర్వహించాను అని మీరు చెప్పినప్పటికీ కూడా ఏ విధమైన ప్రయోజనం ఉండదు దేవుని బిడ్డలారా. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏమిటనగా అనేకులకు సువార్తను అందించాలి. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా కూడా మా సంఘ బిడ్డలు ఎంతో చక్కని పరిచర్య చేస్తూ ఉన్నారు. మా సంఘ పెద్దలు కొత్తలంక వీరబ్రహ్మం గారు, అలాగే బ్రహ్మ సూర్యకుమారి గారు అబ్రహాం శారాలుగా మార్చబడి ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దేవాతి దేవుడు వారు దీవించునుగా. అలాగే మీ జీవితంలో కూడా ఒక ఆత్మను కూడా రక్షించకుండా యేసయ్య దగ్గరికి వెళితే దేని బిడ్డలారా మనం ఏ దీవెన పొందలేము. ఒక గ్రామంలో 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక ఆయన వారిద్దరూ కూడా ఒక మీటింగ్కి వెళ్ళి రక్షణ పొందారు. 2 కూడా బాప్తిసం పొందారు. అన్నయ్య సేవకుడిగా ఉన్నాడు, తమ్ముడు
లోక సంబంధముగా లాయర్గా పనిచేస్తూ అనేక డబ్బు సంపాదించాడు. తమ్ముడు తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి కొద్ది కాలానికి అనారోగ్యం పాలై హాస్పిటల్లో వెళ్తే డాక్టర్లు చెప్పారు, ఇక నువ్వు బ్రతకమని చెప్పారు. దైవజనుడు వచ్చి తన తమ్ముడిని ఓదార్చాడు. తమ్ముడు, నువ్వు భయపడొద్దు, నువ్వు చనిపోతే యేసయ్య దగ్గరికి వెళతావు, నువ్వు భయపడొద్దు అని చెప్పారు. కానీ తమ్ముడు బాధపడ్డాడు. అన్నయ్య, నేను బాధపడుతున్నది చనిపోతున్నందుకు కాదు, కానీ యేసయ్య దగ్గర నేను వెళ్ళినప్పుడు యేసయ్య నన్ను అడుగుతున్న ప్రశ్నను గురించి నేను భయపడుతున్నాను. కుమారుడా, నీవు ఈ లోకంలో ఏం సంపాదించావని యేసయ్య నన్ను అడగడు, ఎన్ని భూములు సంపాదించి ఎంత ఆస్తి సంపాదించని అడగడు, కానీ నీవు ఎన్ని ఆత్మలు సంపాదించావని అడిగితే నా దగ్గర సమాధానం లేదు అన్నయ్య. నేను ఈ లోకంలో అంతా ధనమునంతా కూడా లోకంలోనే మరి సంపాదించాను, కానీ ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోతున్నాను, అందుకనే బాధపడుతున్నానని చెప్పారండి. ఈ రోజున మరియ వలె, యోసేపు వలె మంచి ఫలం మనం పొందబోతున్నాం. మరి ఎలిజబెత్, జకర్యాల వలె మంచి ఫలం పొందాలి. మరి అలాగే జ్ఞానుల వలె మంచి ఫలం పొందాలి. అటు యొక్క అనేక ఆత్మలు రక్షించే యోధులుగా ఈ క్రిస్మస్లో మనమందరము కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, నీ నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. ఈ చెప్పబడిన ప్రతి మాట నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. యోసేపు వలె, మరియ వలె ఈ లోకానికి ఎన్నో శ్రమలు అనుభవించి వారు నిన్ను ఈ లోకానికి అందించారు ప్రభువా. మేము కూడా ఎన్ని శ్రమలు అనిపించినా మీరు ప్రతిఫలం పొందుతారని చెప్తూ ఉన్నారు ప్రభువా. అదే రీతిగా నా ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఇదిగో ఎలిజబెత్, జకర్యాల వలె కూడా మేము రోషము కలిగిన వ్యక్తులను ఈ లోకానికి అందించాలి. జ్ఞానుల వలె నా ప్రభువా, యొక్క మంచి తండ్రి నా ప్రభువా అర్పణ అర్పించి మంచి మార్గంలో వెళుతూ అనేకులను మంచి మార్గంలో, రక్షణ మార్గంలో మేము నడిపించాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. కాబట్టి ఈ సమయంలో వారి హృదయాల్లో ఉదయించమని ప్రార్థిస్తున్నాం, వారి హృదయాల్లో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయించినావా దేవా నా హృదయ సీమలో, వెలిగించ దివ్య జ్యోతి నా చీకటిలో, కలిగించను నిరీక్షణ నా నిషీదిలో. ఉదయించినావా దేవా నా హృదయ సీమలో, ఈ భువిలో నీ జన్మం నాకిచ్చెను రక్షణ భాగ్యం. నా జన్మ కర్మ పాపం చేసినావు నాకు దూరం. ఈ భువిలో నీ జన్మం నాకిచ్చెను రక్షణ భాగ్యం. నా జన్మ కర్మ పాపం చేసినావు నాకు దూరం. ఆద్యంతరహితుడవు ప్రభువా, ఆద్యంతరహితుడవు ప్రభువా, నిజమైన దేవుడవు విభవా, నిజమైన దేవుడవు విభవా. ఉదయించినావా దేవా నా హృదయ సీమలో. అవును ప్రియబిడ్డలారా, మీ హృదయ సీమలో యేసయ్య ఉదయించి మీ చీకటిని తొలగించునుగాక, దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన మా సంఘ పెద్దలు అబ్రహాం షారాలను దీవించండి, ఆశీర్వదించి కుటుంబాన్ని ఆశీర్వదించి ఫలింపచేయండి. ఇంకను అనేకమైన ఫలములు వినుచునని బిడ్డలందరికీ దయచేసి వారి కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు తీసివేసి నీ సాక్షులుగా వాడుకొని మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.